హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెన్సీ నేమ్ ఆఫ్ శ్రీలంక? ఆన్సర్ వచ్చేసి రూపీ. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎనీ వన్ థింక్స్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎనీ వన్ థింక్స్ అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై ఓన్ హ్యాపీనెస్. ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై ఓన్ హ్యాపీనెస్ అంటే నేను నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సిట్ అరౌండ్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, మై ఫ్యూచర్ విల్ బీ రూయిన్డ్. If I sit around thinking about everyone, my future will be ruined అంటే నేను ఎవరేమనుకుంటారా అని కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నా జీవితం, నా ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నీ గురించి నువ్వు ఆలోచించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఆలోచించు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు నో వాట్ యు వాంట్ అండ్ వర్క్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు నో వాట్ యు వాంట్ అండ్ వర్క్ ఫర్ ఇట్ అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం అవ్వాలనుకుంటున్నావో నీకు నువ్వే తెలుసుకుని దానిపైన వర్క్ చేయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఇగ్నోర్ ఎవ్రీథింగ్ లైక్ దిస్, యూ వోంట్ అచీవ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఇగ్నోర్ ఎవ్రీథింగ్ లైక్ దిస్, యూ వోంట్ అచీవ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఇలాగే ప్రతిదాన్ని పట్టించుకోకుండా ఇలానే ఉంటే నువ్వు ఏమీ సాధించలేవు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎన్నిసార్లు అదే ఆలోచిస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మెనీ టైమ్స్ డూ యూ థింక్ ద సేమ్ థింగ్. హౌ మెనీ టైమ్స్ డూ యూ థింక్ ద సేమ్ థింగ్ అంటే ఎన్నిసార్లు అదే ఆలోచిస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో మ్యాటర్ హౌ మచ్ యూ థింక్ అబౌట్ ఇట్, యూ కాంట్ చేంజ్ వాట్ హ్యాపెండ్. నో మ్యాటర్ హౌ మచ్ టైమ్ యూ థింక్ అబౌట్ ఇట్, యూ కాంట్ చేంజ్ వాట్ హ్యాపెండ్ అంటే నువ్వు ఎన్నిసార్లు ఆ మ్యాటర్ గురించి ఆలోచించినా గడిచిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సో స్టాప్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. సో స్టాప్ థింకింగ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అంటే సో ఆలోచించడం ఆపేసి నీ పని పైన ధ్యాస పెట్టు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ విషయంలో నేను చేసేదేమీ లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ డూ అబౌట్ దిస్. దెర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ డూ అబౌట్ దిస్ అంటే ఈ విషయంలో నేను చేసేదేమీ లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, such matters should be considered very carefully before making a decision. Such matters should be considered very carefully before making a decision అంటే నిర్ణయం తీసుకోబోయే ముందు ఇటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిజన్ తీసుకోవాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సైలెంట్ బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ. ఐఎమ్ సైలెంట్ బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ అంటే నేను చేసేదేమీ లేదు, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత కష్టపడినా ఎవరూ పట్టించుకోరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై, నో వన్ కేర్. నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై, నో వన్ కేర్ అంటే ఎంత కష్టపడినా ఎవ్వరూ పట్టించుకోరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సో డూ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ డోంట్ డూ మోర్ దెన్ దట్. సో డూ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ డోంట్ డూ మోర్ దెన్ దట్ అంటే నువ్వు ఎంత చేయగలవో, ఎంత చేయాల్సిందో అంతే చెయ్యి, అంతకు మించి చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ థింక్ యు నో వాట్ డిఫికల్టీస్. ఐ డోంట్ థింక్ యు నో వాట్ డిఫికల్టీస్ అంటే నీకు కష్టం అంటే ఏంటో తెలుసని నేను అనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఆలోచించడం అనవసరం అనుకున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ థాట్ ఇట్ వాస్ అన్నెసెసరీ టు థింక్.
ఐ థాట్ ఇట్ వాజ్ అన్నెసెసరీ టు థింక్ అంటే ఆలోచించడం అనవసరం అనుకున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, థింకింగ్ అబౌట్ యూజ్లెస్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. థింకింగ్ అబౌట్ యూజ్లెస్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం అంటే పనికిరాని విషయాల గురించి ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్పితే ఉపయోగం ఉండదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ థాట్స్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ థాట్స్ ఎట్ ఆల్ అంటే నీ ఆలోచనలు నాకు అస్సలు అర్థం కావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.